విద్యార్థులకు చక్కని బోధన, క్రమశిక్షణ, మల్టీ యాక్టివిటీస్లో సత్తా చాటే అవకాశం ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతున్నాయి. అందుకే విద్యార్థులు చక్కగా చదువుకుని 10వ తరగతిలో ప్రైవేట్కు ధీటుగా ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. అలాంటి స్కూలే ఆత్మకూరు బాలికల రెసిడెన్షియల్ స్కూల్. అక్కడ బోధన ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. ఇది ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాల. చక్కని ఆవరణ, ప్రశాంతమైన క్లాస్ రూమ్స్. ఇంతకంటే ఎక్కువగా చెప్పాలంటే మంచి విద్యాబోధన చేసే టీచర్స్, క్రమశిక్షణతో కూడిన పిల్లలు. ఇవే ఇప్పుడు ఈ స్కూల్ ని ముందుకు తీసుకెళ్తున్నాయి. మంచి ఫలితాలు సాధించేలా ముందుకు నడుపుతున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% పాస్ పర్సెంటేజ్ ఈ స్కూల్లో నమోదైంది. అత్యధికంగా 587 మార్కులు సాధించి పలు పాఠశాలలకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు విద్యలో సత్తా చాటుతున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తంగా 51 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా 1972లో స్టార్ట్ చేసి ఈ రోజుకి 51 అయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా మా గురుకులాలే అత్యధిక ఉత్తీర్ణత శాతం రాష్ట్ర వ్యాప్తంగా సాధించి ఎప్పుడు కూడా ఫస్ట్ నిలుచుకుంటోంది. లాస్ట్ ఇయర్ 95.05% రాగా ఈ సంవత్సరం 98.45% వచ్చి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీస్, అలాగే మా విద్యా సంస్థలైన ఏపీఆర్ఈఐఎస్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా సంస్థలు కూడా మొదటి స్థానంలో నిలవడం అనేది నిజంగా మా సొసైటీ ఉద్యోగులందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మరి ఎందుకు ఈ గురుకుల విద్యాలయాలు మా సంస్థలు ప్రతి సంవత్సరం అత్యధిక స్థానంలో ఫస్ట్ స్థానంలో నిలుస్తున్నాయన్న దానికి కారణం ఇక్కడ ప్రతిరోజు కూడా విద్యార్థులకి 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9:30 వరకు కూడా మా టీచర్లు వాళ్ళ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడమే కాకుండా మొదటి నుంచి విద్యార్థులకి లెసన్స్ చెప్పేటప్పుడు అవసరమైన జ్ఞానాన్ని అందించేటప్పుడు వారికి ల్యాబ్స్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న మెటీరియల్స్ ఉపయోగించి దాన్ని ప్రాక్టికల్గా చూపించి దాని ద్వారా కూడా ఏదైనా ఒక దాన్ని చేసి చూసినప్పుడు ఎక్కువ నేర్చుకుంటారనే దానికి కూడా ఇక్కడ యాక్టివిటీ ఓరియంటెడ్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా పిల్లలు అత్యధిక మార్కులు సాధించడానికి కారణం. దీనితో పాటు ఇక్కడ ఒక టీచరే కష్టపడకుండా ఒకరికొకరు ప్రతి టీచర్ కూడా పీఈటీ టీచర్ నుంచి ప్రతి సబ్జెక్టు టీచరు, అలాగే స్టాఫ్ నర్సు, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే పిల్లలని ఒక్కొక్క టీచర్కి కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ బాగోగులు మొత్తం ఒక తల్లిదండ్రులాగా వాళ్ళే మొత్తం చదువు ఏ రోజు ఆ రోజు పట్టించుకోవాలనే పద్ధతి కూడా ఇక్కడ ఉంచడం వల్ల పిల్లలు అన్ని మార్కులు సాధించడం జరిగింది. ఒక్క 10వ తరగతి ఫలితాల్లోనే కాదు, అన్ని తరగతుల్లోనూ బాలికలు ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అదే ఈ స్కూల్ ప్రత్యేకత. చక్కని ల్యాబ్ సౌకర్యం కూడా ఉండడంతో బోధన ప్రాక్టికల్ గా జరుగుతోంది. కాబట్టే విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతున్నారు. పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ మేము అందరం రెగ్యులర్స్ అందరం ఒకేసారి ఈ స్కూల్కి రావడం జరిగింది. 2018 డిఎస్సి ద్వారా ఎన్నుకోబడి ఆత్మకూరు గురుకుల పాఠశాలకి దాదాపు 12 మంది టీచర్స్ రావడం ఇక్కడికి జరిగింది. ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళున్న యాక్టివిటీస్ అకాడమిక్ పరంగా కానీ చాలా చక్కగా చెప్పిన అబ్జర్వ్ చేయడం, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, వాళ్ళు పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ టీచర్స్ వెళ్ళడం, వాళ్ళకి రానివి పుషప్ చేసి ఇలా చేయాలి అని దగ్గరుండి నేర్పించడం, వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ వాళ్ళకి 100% రిజల్ట్ వచ్చేటట్టు కృషి చేస్తున్నారు. మేము టీచర్స్ అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. విద్యార్థులు క్రమశిక్షణ ముఖ్యం. ఇక్కడ ఈ పాఠశాలలో క్రమశిక్షణకి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో ఉంటూ టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటారు. ఈ 10వ తరగతి బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే
పిల్లల్ని స్లో లెర్నర్స్గా ఉన్న పిల్లలకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పటం, వాళ్ళకి మళ్ళీ చెప్పడంలో టీచర్లు ఎప్పుడు కూడా వెనకాడరు. చదువు చెప్పడమే కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ గురించి కానీ సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలి అన్నీ ఇక్కడ వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళకి పిల్లలకి మేము ఇక్కడే 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా మాతో డిస్కషన్ చేసి ఆ డౌట్ని క్లారిఫై చేసుకుంటారు. ప్రైవేట్ కు ధీటుగా ఇక్కడ బోధన చేస్తున్నారు. టైం టు టైం క్లాసుల నిర్వహణ, మంచి పౌష్టికాహారం విద్యార్థులకు అందుతోంది. అందుకే చదువులో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదంటున్నారు ఈ స్కూల్లో చదువుతున్న చిన్నారులు. My name is Mokshita. I am studying 9th class. I am from Navur, Padalkur Mandal, Nellore district. I am happy to study in this school, APRS School, Atmakur. We have well qualified teachers to study. Or both teachers are very well qualified to teach us. They are student friendly. మాకు ఏ అవసరాలు ఉన్నా చూసుకుంటారు. నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ అందరూ మెంటలీగా ఫిజికల్గా హెల్దీగా ఉన్నారు. ఆత్మకూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఈ స్కూల్లో చాలా సేఫ్టీగా ఉంటుంది. మా ప్రిన్సిపల్ మేడం అన్నీ ఫ్రెండ్లీగా చేస్తారు. టీచర్స్ ఎలా ఉంటారు? మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తారు. ఆత్మకూరు బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కి ఏటా విద్యార్థినిల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 444 మంది ఉండగా ఈసారి అది కాస్త పెరిగింది. 450కు పైగా ఇప్పటికే విద్యార్థినులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ గురుకుల పాఠశాల ఇలా ముందుకు నడుస్తోంది. ముత్తుకూరు మండలంలోని గోపాలాపురం గ్రామం